ఆ వైరస్ ఎక్కించిన ఫోల్డర్స్ మనకు కనబడాలంటే అన్హైడ్ చేయాలి. అవి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. జనరల్గా ఎవరైనా వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అని అడిగారనుకో, మీరు ఏం ఆన్సర్ చెప్తారు? మాట్లాడండి, పర్లేదు. సో అందరం ఫ్రెండ్స్, సార్స్ నేను ఆల్రెడీ చెప్పాను. అందులో ఫ్రెండ్లా ఉంటే మీరు నన్ను ఈజీగా డౌట్లు అడగగలరు, నేను మీకు ఈజీగా డౌట్లు చెప్పగలను. కాబట్టి మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పండి ఆన్సర్. ఎవరైనా సరే వాట్ ఈజ్ కంప్యూటర్ అని అడిగితే ఏమని చెప్పగలరు? మొహమాట పడుతున్నారా? వాట్ ఈజ్ కంప్యూటర్? సో అందరూ చెప్పేది ఏంటి? కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, నిజంగా కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజే, ఇలా చెప్పుకోవచ్చు. సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పాలని అంటే కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అని మనం ఆన్సర్ అవ్వచ్చు. అయితే మీకు ఇక్కడ తెలియని క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్ వర్క్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అనుకో, అది చెయ్యాలి మీరు. కంప్యూటర్ డెఫినేషన్ ఎవరికైనా తెలుస్తుంది. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటో తెలుసు మీకు, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటో తెలుసు. అయినా మనం మాట్లాడుకుంటాం, తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మనం మాట్లాడతాం. సిపియు అంటే ఏంటో తెలుసు, అన్ని బేసిక్స్. మరి కంప్యూటర్ వర్క్ ఫ్లో అంటే ఏంటో తెలియదు కదా మీకు. ఓకే, సో కంప్యూటర్ వర్క్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఎవరైనా చెప్పమంటే ఇలా చెప్పాలి. కంప్యూటర్ వర్క్ ఫ్లో ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు 25,000 ల్యాప్టాప్ కొన్నా, 2 lakhs పెట్టి ల్యాప్టాప్ కొన్నా, దేంట్లో అయినా కామన్గా ఉండే వర్క్ ఫ్లో ఇదే. ఫస్ట్ ఇన్పుట్. ఏ కంప్యూటర్కైనా మనకి ఇన్పుట్ ఇస్తాం. ఓకే, సో ఇన్పుట్ అంటే ఏంటి, వీటి గురించి మనం హార్డ్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ వచ్చిన సెక్షన్స్ దగ్గర మాట్లాడదాం. ఓకే, ఏ కంప్యూటర్కైనా మనకి ఇన్పుట్ ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఓపెన్ చేసుకున్నారంటే ఏదో వర్క్ చేయడానికే కదా ఓపెన్ చేస్తారు. ఏదన్నా వాచ్ చేయడానికో లేదన్నా ఏదన్నా చేయడానికి ఓపెన్ చేస్తారు. అలాగా మీరు కంప్యూటర్కి ఏదైనా ఒక వర్క్ ఇవ్వడాన్ని ఇన్పుట్ అంటారు. ఓకే, సో ఫస్ట్ మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తాం. అదేం చేస్తుంది? ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సారీ, ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేసా, 2+2 అన్నాను. 2+2 అనేది ఇన్పుట్ అవుద్ది. ఓకే, నేను ప్లస్ అని వాడాను కదా, ఈక్వల్ టు కొట్టగానే ఏం జరుగుద్ది? ప్రాసెస్ జరుగుద్ది. ఆ 2ని ఇంకొక 2ని ప్లస్ అన్నాం కాబట్టి యాడ్ చేయాలి, దాన్ని ప్రాసెస్ అంటాం. లేదా మీరు స్పాటిఫై పెట్టుకుంటున్నారు, మీ ల్యాప్టాప్లో స్పాటిఫై ఉంది, స్పాటిఫై ఓపెన్ చేసుకున్నారు. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ప్లే చేస్తారు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు మీ స్పీకర్ ఉంటుంది కదా, సాంగ్స్ దాని నుంచే కదా వింటారు. మీరు మీ స్పీకర్కి ఒక ఇన్పుట్ ఇచ్చారు. ఓకే, అది ప్లే అవుతుంది. ఒకవేళ నెట్ సరిగ్గా నెట్ ఉన్నంత వరకు ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నెట్ ఉంటేనే సాంగ్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి ఏం జరుగుతుంది? స్పీకర్కి వెళ్తుంది. సింపుల్ అబ్బా, స్పాటిఫై ఓపెన్ చేశారు, నెట్ ఉంటే సాంగ్ ప్లే అవుతుంది, దాన్నే ప్రాసెస్ అంటాం. లేకపోతే ప్లే అవ్వదు. మీ దగ్గర పుష్కలంగా నెట్ ఉంది, ప్లే అవుతూ మధ్యలో నెట్ ఆపేశారనుకో, లోడ్ అవుతుంది, అంటే ప్రాసెసింగ్ జరగట్లేదు. సాంగ్ మధ్యలో ఉండిపోయి లోడ్ అవుతుంది, ప్రాసెసింగ్ జరగట్లేదు. మళ్ళీ 5 నిమిషాలు ఆగి కావాలని నెట్ ఆన్ చేశారు, వెంటనే ఏమవుతుంది? మళ్ళీ ప్లే అవుతుంది. ఆ రకంగా జరుగుతుంది అనమాట ఏదైనా సరే, మీ మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదైనా. సో ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాం, అది ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ అయ్యి మనకి ఏమొస్తుంది? అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ అనేది వస్తుంది. సో వచ్చిన అవుట్పుట్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇదే బేసిక్ వర్క్ ఫ్లో ఆఫ్ ది కంప్యూటర్. ఏ కంప్యూటర్ అయినా అంతే. నాది హెచ్పి సార్, మీది హెచ్పి కదా, నాది డెల్ కదా, మరి మీకు మాకు వేరు వేరుగా ఉంటాయంటే అలా ఉందో. కంపెనీకి వర్క్ ఫ్లో మాత్రం వారదు. ఓకే,
ఏ కంప్యూటర్ అయినా, ఎంత చీప్ కంప్యూటర్ అయినా, ఎంత హై కాస్ట్ కంప్యూటర్ అయినా, వర్క్ ఫ్లో అయితే ఇదే. కంప్యూటర్ డెఫినేషన్ కూడా ఇదే. ఇక్కడ క్లియర్ ఏమైనా డౌట్ ఉందా? స్పీకర్స్ ఆన్ చేసి చెప్పండి. లహరి, నీకు? హాసిని? హాసిని? ఓకే. సో ఇది బేసిక్ ఆఫ్ కంప్యూటర్ యొక్క వర్క్ ఫ్లో అలా జరుగుద్ది. ఓకే. సో డెఫినేషన్స్ ఇంక పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. ఫస్ట్ హార్డ్వేర్ విషయానికి వద్దాం. మీరు ఇవి నోట్ చేసుకున్నా పర్లేదు. హార్డ్వేర్. సో హార్డ్వేర్ అంటే ఏంటి జనరల్గా అని అంటే, ఏదైతే కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులు మీరు టచ్ చేయగలరో వాటిని హార్డ్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్స్ లేకముందు అందరూ ఏం చేసేవారు? ఒక డెస్క్టాప్ పెట్టుకొని, కీబోర్డ్ పెట్టుకొని, మౌస్ పెట్టుకొని, సిపియూ పెట్టుకునేవారు. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు కీబోర్డ్ని పట్టుకోగలుగుతున్నావు, ఫీల్ అవుతున్నావు టచ్ టచ్ చేసి, మౌస్ని టచ్ చేసి ఫీల్ అవుతున్నావు, సిపియూ ఆన్ చేసుకుంటున్నావు, ఆఫ్ చేసుకుంటున్నావు, ఇవన్నీ నువ్వు పట్టుకోగలుగుతున్నావు కదా, వీటినే హార్డ్వేర్స్ అంటారు. ఓకే. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే వీటిని హార్డ్వేర్స్ అంటారు. ఓకేనా? లోపల మీరు కంప్యూటర్ని ఒకవేళ ఎవరైనా ల్యాప్టాప్ని రిపేర్ చేస్తున్నప్పుడు లోపల కీబోర్డ్లు, అదే ఒక గ్రీన్ కలర్ మదర్ బోర్డ్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ మదర్ బోర్డ్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ప్రాసెసర్ అంటారు దాని జనరల్గా, ఫ్యాన్ ఉంటుంది లోపల, దాని ప్రాసెసర్ అంటారు. ఈ ప్రాసెసర్స్ కావచ్చు, ఇవన్నీ హార్డ్వేర్ డివైస్. అయితే వీళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్ హార్డ్వేర్ డివైజెస్ని కొన్ని టైప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ది వచ్చి ఇన్పుట్, సెకండ్ది వచ్చి అవుట్పుట్, థర్డ్ది వచ్చి సిపియు, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్, సిపియు. తర్వాత సిడీస్, డివిడీస్ ఉంటాయి కదా, స్టోరేజ్ యూనిట్స్. స్టోరేజ్ యూనిట్స్. ఓకే. ఇలా వీటి కింద డివైడ్ చేశారు. అయితే ఫస్ట్ చూడండి, ఇన్పుట్స్ అన్నాం కదా. కంప్యూటర్కి ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, కీబోర్డ్ మీద మనం టైప్ చేస్తాం, టైప్ చేసింది ఏమవుతుంది? స్క్రీన్ మీద కనబడాలి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ బటన్ అయితే నొక్కుతామో అది స్క్రీన్ మీద కనబడాలి, దాన్ని ఇన్పుట్ అంటాం. సో ఇక్కడ కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్. తర్వాత మౌస్, అంతే కదా, మనం మౌస్ని కర్సర్ని మూవ్ చేసుకుంటున్నాం, అదేమవుతుంది? స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఎక్కడ మూవ్ అవుతున్నాం, ఎక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం అనేది. సో మౌస్ అనేది కూడా ఒక ఇన్పుట్ డివైసే. తర్వాత ఏమున్నది? స్కానర్. డాక్యుమెంట్ని స్కాన్ చేస్తారు కదా, ఒక పక్కన సేమ్ ప్రింటర్లా ఉంటుంది అది కూడా. మీ డాక్యుమెంట్ని స్కాన్ చేసి దాన్ని పీడిఎఫ్లోకి మారుస్తారు. ఓకే. సేమ్ కలర్ ప్రింటర్లా ఉంటుంది అది, స్కానర్ అనేది. అది కూడా ఇన్పుట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ అంటే ఏంటనుకున్నారు? ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను కదా, మీరు ఎవరైనా మాట్లాడితే నాకు వినపడడానికి చెవులో ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని, స్పీకర్ పెట్టుకొని, చిన్నదే ఇయర్ ఫోను, నేను మైక్ నా కాలర్కి తగిలించుకొని మాట్లాడుతున్నాను. ఓకే. సో ఇవి ఇన్పుట్ డివైజెస్. అర్థమైందా? అయితే వీటికి రిలేటెడ్గా ఉన్న అవుట్పుట్ డివైజెస్ ఏంటో నాకు చెప్పగలరా? సింపుల్గా, చాలా సింపుల్. ఓకే. కంప్యూటర్ హార్డ్వేర్ని 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. వాటిలో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, సిపియు, స్టోరేజ్ యూనిట్స్ అంటారు. ఇన్పుట్ డివైజెస్ అంటే మనం కంప్యూటర్లో ఏది టైప్ చేసినా అది స్క్రీన్ మీద కనబడాలి. ఇప్పుడు స్కానర్ ఉందా, స్కానర్లో పేపర్ పెడతాం, ఆ పేపర్ అనేది మనకి స్క్రీన్ మీద కనబడుతుంది.
ఏమన్నా కార్నర్స్ ఏమన్నా అడ్జస్ట్ చేయాలా, లేదంటే బ్రైట్నెస్ పెంచాలా, తగ్గించాలా అనేవి తెలుస్తాయి. మైక్రోఫోన్, నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి మైక్రోఫోన్లో మీకు అక్కడ వినబడుతుంది. అంటే నేను మైక్రోఫోన్ ద్వారా ల్యాప్టాప్కి ఇన్పుట్ ఇచ్చాను, మీకు అక్కడ మీ సిస్టమ్స్లో స్పీకర్స్ ద్వారా అవుట్పుట్ వస్తుంది. ఇది మరి దీనికి ఇన్పుట్ డివైజెస్, కంప్యూటర్కి ఇన్పుట్ డివైజెస్ ఎలా ఉన్నాయో అవుట్పుట్ డివైజెస్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం కీబోర్డు, మౌస్ ఈ రెండింటిని వాడుతున్నప్పుడు కీబోర్డ్ టైప్ చేయడానికి వాడతాం, మౌస్ ఏమో సెలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. ఈ రెండు చేసేటప్పుడు మనకి ఆ యాక్షన్స్ దేని మీద కనబడతాయి? స్క్రీన్ మీదే కదా కనబడతాయి. మౌస్తో ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేశాను, స్క్రీన్ మీద కనబడుతుంది. కీబోర్డ్ మీద ఏమైనా టైప్ చేస్తున్నాను కీబోర్డ్ తోటి, అది స్క్రీన్ మీద కనబడుతుంది. సో మానిటర్ ఓకే. అంటే మనం కీబోర్డు, మౌస్ తోటి ఇన్పుట్ ఇస్తుంటే ఆ అవుట్పుట్ అనేది మానిటర్ మీద కనబడుతుంది. ఇప్పుడు మీకు కనబడే స్క్రీన్ అనేది ఏమంటారు? మానిటర్ అంటారు. నేను క్లాస్ చెప్తున్నాను కదా, ఆ క్లాస్ మీరు ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాక్చువల్గా దాని స్క్రీన్ అనరు, మానిటర్ అంటారు. ఓకే. తర్వాత ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ని స్కానర్లో పెట్టి స్కాన్ చేసుకున్నాను, లేదా మీరు ఫోటోషాప్స్కి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చేయించుకోవడానికి వెళ్తారు కదా, మీ దగ్గర ఏమైనా ఓల్డ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందనుకోండి, ఆడొక స్కానర్లో పెడితే ల్యాప్టాప్లో కనబడుతుంది. ఓకే. సో అలా ల్యాప్టాప్లో కనబడడాన్ని ఏం చేస్తాడు, వాడు కొంచెం ఎడిట్ అయ్యి చేసి మళ్ళీ ప్రింట్ ఇస్తారు. ఓకే. అంటే ఇక్కడ ప్రింట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది, మీకు ఒక పేపర్ బయటకు వస్తుంది. ఇన్పుట్ అంటే లోపలికి ఇవ్వడం, కంప్యూటర్కి ఇవ్వడం, కంప్యూటర్కి కానీ ఓకే స్పీకర్స్కి కానీ మనం ఇవ్వడం. అవుట్పుట్ అంటే దాని నుంచి బయటికి రావడం. సో స్కానర్ నుంచి మనం డాక్యుమెంట్ మన ల్యాప్టాప్కి పంపించుకున్నాం, దాన్ని ఎడిట్ చేసాం, మళ్ళీ ఎడిట్ చేసిన దాన్ని ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ అంటే ఏంటి, బయటకు ఒక పేపర్ వస్తుంది, దాన్ని అవుట్పుట్ అంటాం. సో ఇక్కడ ప్రింటర్ కూడా ఒక అవుట్పుట్ డివైజే. తర్వాత ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను, మీకు అక్కడ దేని నుంచి వినబడుతుంది? స్పీకర్, అంతే. సో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ క్లియర్ అయినా, ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ అయినా అంటే సిపియు, స్టోరేజ్ యూనిట్స్ గురించి మాట్లాడదాం. చెప్పండి, మైక్ ఆన్ చేసి, అందరూ లేడీసే కదా ఉన్నారు. ఓకే. హాసిని క్లియరేనా? ఉన్నారా ముగ్గురు? ఓకే ఓకే సరే. మౌనిక నీకు క్లియరేనా? తర్వాత ఇప్పుడు సిపియు గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు కంప్యూటర్లో సిపియుని ఏమంటారంటే బ్రెయిన్ అంటారు. మిమ్మల్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఏంటి అని అడిగారు అనుకో, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఏంటి అని అడిగారు అనుకో, సిపియు అని చెప్పాలి. ఓకే. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఏంటి అంటే సిపియు అని చెప్పాలి. ఓకే. సో ఈ సిపియులో రెండు పార్ట్లు ఉంటాయి. ఓకే, 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చి సియు, తర్వాతది వచ్చి ఏఎల్యు. ఓకే. సో ఫుల్ ఫామ్స్ మీరు నోట్ చేసుకోండి. సిపియులో సిపియుని ఏమంటాం? బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటాం. సిపియులో 2 పార్ట్స్ ఉంటాయి మళ్ళీ. ఫస్ట్ది వచ్చి సియు. సియు అంటే, సియు ఫుల్ ఫామ్ ఏంటంటే కంట్రోల్ యూనిట్ అని అర్థం. ఓకే. సియు ఫుల్ ఫామ్ వచ్చి కంట్రోల్ యూనిట్. క్లియరేనా? తర్వాత ఏఎల్యు ఫుల్ ఫామ్ వచ్చి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఓకే. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఏయు అంటే. ఏఎల్యు అంటే. సియు అంటే ఏంటది? ఫుల్ ఫామ్ రాశారు కదా, కంట్రోల్ యూనిట్. ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఇప్పుడు సియు చేసే పని ఏంటి, ఏఎల్యు చేసే పని ఏంటి అని అంటే,
మనం జనరల్‌గా సాంగ్స్‌ని ఇప్పుడు ఒకేసారి నేను స్పాటిఫైలో సాంగ్స్ పెట్టుకోవచ్చు. ఏమన్నా డాక్యుమెంట్ కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు. అంతలోకి మా ఫ్రెండ్ ఏమన్నా మెసేజ్ చేశాడనుకో వాట్సాప్‌లో, సిస్టమ్‌లో వాట్సాప్ ఓపెన్ చేసుకొని వాడికి మెసేజ్ చేయొచ్చు. ఒకేసారి స్పాటిఫై వాడుతున్నాను, వాట్సాప్ వాడుతున్నాను, ఎక్సెల్లో, వర్డో, పీపీటీయో ఏదో వాడుతున్నాను. సో, ఇలాగా ఎట్ ఏ టైము మల్టిపుల్ ప్రాసెస్‌ని అంటే మల్టిపుల్ యాప్స్‌ని వాడడానికి మనకి హెల్ప్ అయ్యేదే సియు కంట్రోల్ యూనిట్. ఓకే. ఒకేసారి ఎన్ని అప్లికేషన్స్‌నైనా రన్ చేసే కెపాసిటీ మనకి ల్యాప్‌టాప్‌కి ఈ సియు అనేది ప్రొవైడ్ చేస్తది. మరి ఏఎల్యు అనేది ఏం చేస్తది అనంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. మీరు మ్యాథ్స్‌కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారు. 1024 క్యూబ్ అని అడిగారు. చాలా పెద్ద నెంబర్ అది. 1024 క్యూబ్ లేదా 1024 పవర్ 4 అన్నారు. సో, అలాంటి కాంప్లెక్స్ మ్యాథ్స్‌ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యేదే ఈ ఏఎల్యు. అదనే కాదు, మనం ఇప్పుడు నేర్చుకోబోయే వర్డ్‌లో గానీ, ఎక్సెల్‌లో గానీ కొన్ని ఫార్ములాస్ వాడుకుంటాం. ఓకే. అంటే టోటల్ చేయడానికి, లేదంటే యావరేజ్‌ని కనిపెట్టడానికి కొన్ని ఫార్ములాస్ వాడతాం. ఆ ఫార్ములాస్ కూడా ఆ ఫార్ములాలను కూడా ప్రాసెస్ చేసేది ఈ ఏఎల్యూనే. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిటే. ఓకే. సో, రెండిట్లకి అర్థమైంది కదా! అప్లికేషన్స్ మనం ఏ యాప్ ఓపెన్ చేసినా, ఎన్ని యాప్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నా, వాటిని కంట్రోల్ చేసేది సియు. మ్యాథ్స్‌కి సంబంధించిన ఆపరేషన్స్ ఏం చేసినా, దాన్ని కంట్రోల్ చేసేది ఏఎల్యు. ఓకే. సో, ఇది సిపియు గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే స్టోరేజ్ యూనిట్ అన్నాడు. మనకి స్టోరేజ్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి మీకు తెలుసు. ఫస్ట్ ఏమో సీడీలో ఉండయి. తర్వాత సీడీలు, తర్వాత ఇంకేం వచ్చినాయి, మెమరీ కార్డ్స్, మీకు తెలిసినవి రాసేయండి. నేను ఇక్కడ అన్ని రాయటం టైం వేస్ట్. సీడీస్, మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్. ఓకే. ఆ, ఇంకేమున్నాయి, హెచ్డిడి, హెచ్డిడి, హెచ్హెచ్డి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్డి. ఓకే. హెచ్ సో ఈ హెచ్డిడి, సో హెచ్హెచ్డి అనేది, ఎస్ఎస్డి అనేది దేంట్లో ఉంటాయంటే ల్యాప్టాప్స్లో ఉంటాయి. ఇంకా పెన్ డ్రైవ్స్ అవి ఉన్నాయనుకోండి, అవన్నీ ఎక్స్టర్నల్ స్టోరేజెస్లో. ఓకే. ఎస్ఎస్డి అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్, లేదా కొంతమంది ఏమంటారంటే సాఫ్ట్వేర్ స్టోరేజ్ డివైస్ అని అంటారు. ఓకే. రెండు పేర్లు ఉన్నాయి. ఎస్ఎస్డి అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్, లేదా మీరు రాసుకున్నా పర్లేదు. ఎస్ఎస్డి అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్ అలాగన్నా పిలవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ స్టోరేజ్ డివైస్ అని కూడా పిలవచ్చు. తర్వాతది హెచ్డిడి అని అంటే హార్డ్వేర్ డివైస్. ఓకే. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు రెండు అడుగుతాడు. హెచ్హెచ్డి కావాలా, ఎస్ఎస్డి కావాలని అడుగుతాడు. మీరు కంపల్సరీ తీసుకోవాల్సింది ఎస్ఎస్డియే. మీరు ల్యాప్టాప్ కొనుక్కునే వాళ్ళకి ఎవరైనా అడిగితే హెచ్హెచ్డి అంటున్నాడు, ఎస్ఎస్డి అంటున్నాడు, రెండిట్లో నాకు ఏది తీసుకో అర్థం కావట్లేదు అని అంటే మీరు 100% ప్రిఫర్ చేయాల్సింది ఎస్ఎస్డియే. ఎందుకు హెచ్హెచ్డి వద్దనంటే, మీరు ఇన్ కేసు ల్యాప్టాప్ అనుకోకుండా స్క్రీన్ పోవడమో, లేదంటే ల్యాప్టాప్ ఏదో అయిపోయింది మొత్తానికి, వర్కింగ్ చేయట్లే సరిగ్గా, మీరు ఛార్జింగ్ పెట్టారు అనుకోకుండా, ఫైర్ ఏదో అయ్యింది, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడమో, లేదంటే ఎవరో డిలీట్ కొట్టేయడమో, చిన్నపిల్లలు తెలియకుండా అనుకోకుండా డిలీట్ కొట్టేయడమో, ఫార్మాట్ చేసేయడమో. ఫార్మాట్ అంటే ఏంటో తెలుసు కదా, మొత్తం క్లియర్ అయిపోతుంది. అలాంటివి ఏమైనా జరిగినాయి అనుకో, ఈ హెచ్హెచ్డిలో మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. ఒకసారి అనుకోకుండా ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, లేదంటే ఎవరో తెలియకుండా మీ మొత్తం డేటాను ఫార్మాట్ చేసిన, మీరే అనుకోకుండా ఏమైనా డిలీట్ కొట్టేసిన, హెచ్హెచ్డిలో ఆ డేటాను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉండవు హార్డ్వేర్లో. కానీ ఎస్ఎస్డి సాఫ్ట్వేర్ స్టోరేజ్ డివైస్లో ఎలా ఉంటుందంటే, ఒకవేళ డేటా పోయిందనుకో, బ్యాకప్ అనేది తీసుకోవడానికి ఉంటుంది మీకు.
ఓకే. ఎందుకంటే ఇది సాఫ్ట్‌వేర్ మీద రన్ అవుతది కాబట్టి, ఈ డేటాని ఎక్కడో ఒక మూల దాచిపెడతదది. ఏ క్లౌడ్ సర్వర్‌లోనో ఎక్కడో దిక్కున. కానీ ఇది అలా దాయదు. సో, మీరు ఖచ్చితంగా ఎవరికైనా ప్రిఫర్ చేయాలన్నా, లేదా మీరు ఏ ల్యాప్‌టాప్ కొనుక్కోవాలన్నా ఎస్ఎస్‌డీ ఉన్నదే తీసుకోవాలి. ఓకేనా? సో, ఇలాగ మెమరీ యూనిట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. పెన్ డ్రైవ్స్, సీడీస్ అప్పట్లో సీడీస్ వాడేవారు. నెక్స్ట్ టేప్ రికార్డ్స్ ఉంటాయి కదా! టేప్ రికార్డ్స్ అటుపక్క చక్రం, ఇటుపక్క చక్రం మధ్యలో థ్రెడ్‌లా ఉంటది. టేప్ రికార్డ్స్. ఇవన్నీ మెమరీ యూనిట్ డివైసెస్‌లోకొస్తాయి. ఓకే. సో, హార్డ్‌వేర్ గురించి ఏమన్నా డౌట్ ఉందా? క్లియరా? మౌనిక, డౌట్ ఉంటే ఖచ్చితంగా అడిగా. హాసిని, లహరి. ఓకే. సరే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1 మినిట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ సంగతి ఏంటి అనంటే, ఈ సాఫ్ట్‌వేర్ అనేది మనకు కనబడదు. ఓకే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏ సాఫ్ట్‌వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్‌వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పొచ్చు. హార్డ్‌వేర్ ఈజ్ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ అని డెఫినిషన్ చెప్పొచ్చు. అంటే అడగడం జనరల్‌గా అడిగితే డెఫినేషన్ ఏ హార్డ్‌వేర్ ఈజ్ ఏ ఫిజికల్ డివైస్. ఫిజికల్ డివైస్ అంటే మనం దాన్ని టచ్ చేయగలం, దాన్ని గట్టిగా పట్టుకోగలం, దాన్ని ఇసరగలం, కిందేసి పాడేసి కుదేసేయగలం. కానీ సాఫ్ట్‌వేర్‌ని అలా చేయలేం. అది కనబడదు మనకి ప్రోగ్రామ్ అనేది. ఓకే. అంటే దాన్ని మనం కనబడదంటే దాన్ని టచ్ చేయలేం ప్రోగ్రామ్‌ని. ఓకే. సో, మీ ఫోన్‌లో ఉన్న కెమెరా యాప్‌ని మీరు ఓపెన్ చేయగలరు తప్ప యాప్‌ని చేత్తో పట్టుకొని ఫోన్ నుంచి బయటికి లాగేయలేం కదా! కానీ కెమెరాని పీకేయచ్చు కావాలితే. మీ ఫోన్‌లో ఉన్న కెమెరా ఉంటది కదా! ఆ కెమెరాని పీకేయచ్చు. ఆ కెమెరాని ఓపెన్ చేయాలంటే మనం యాప్ మీద క్లిక్ చేస్తాం కదా! కెమెరా మీద. ఆ యాప్‌ని బయటికి తీయలేం. అదే చెప్తున్నా. సో, సాఫ్ట్‌వేర్ అంటే అది. హార్డ్‌వేర్ అంటే అది. సో, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఏం చేస్తది? కంప్లీట్‌గా హార్డ్‌వేర్‌ని కంట్రోల్ చేస్తది. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫోను. ఆహ్, జనరల్‌గా మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలని గాని సైడ్ బటన్ ప్రెస్ చేశారనుకో, బటన్ అనేది హార్డ్‌వేరా? సాఫ్ట్‌వేరా? సైడ్ బటన్. వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ అనేవి. ఏం లహరి? హార్డ్‌వేరే. కానీ మనం క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతది? పక్కన ఒక స్టేటస్ బార్ వస్తది. వాల్యూమ్ ఎంతుంది? 100% ఉందా? 50% ఉందా అని. సో, నువ్వు అక్కడైనా పెట్టి క్లిక్ చేయొచ్చు. అక్కడ దాని మీద టచ్ చేసి పైకి కిందకి దింపుకోవచ్చు. అది మరి సాఫ్ట్‌వేర్ అవుద్దా? హార్డ్‌వేర్ అవుద్దా? ఆ స్టేటస్ బార్ సాఫ్ట్‌వేర్ అవుతది. ఓకే. నువ్వు సాంగ్ ప్లే చేస్తూ ఆ స్టేటస్ బార్‌ని పైకి పెంచితే స్పీకర్ గట్టిగా వత్తది సౌండ్. కిందకి దించితే ఆటోమేటిక్‌గా స్లో డౌన్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక హార్డ్‌వేర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్‌వేర్‌ని కంట్రోల్ చేస్తుంది. మీకు ఫ్లాష్ ఉంటది. ఫ్లాష్ లైట్. ఫ్లాష్ లైట్ మీద నొక్కారనుకోండి ఎనకాల ఆన్ అవుద్ది. మళ్ళీ ఆ బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ మీకు కనబడుతున్న బటన్ అనేది సాఫ్ట్‌వేర్. ఎనకాల లైట్ అనేది హార్డ్‌వేర్. ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఈ సాఫ్ట్‌వేర్‌ని క్లిక్ చేస్తుంటే ఎనకాతల ఫ్లాష్ లైట్ అనే హార్డ్‌వేర్‌ని కంట్రోల్ చేస్తుంది. అది ఆన్, ఆఫ్ చేస్తుంది. సో, అది డెఫినిషన్. ఏ సాఫ్ట్‌వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ which is used to control the hardware devices. Okay, devices which is used to control the hardware devices. ఇలా చెప్పొచ్చు. అయితే మన సాఫ్ట్‌వేర్‌ని ఎలాగైతే డివైడ్ చేశారో, హార్డ్‌వేర్‌ని ఎలాగైతే కొన్ని టైప్స్ కింద డివైడ్ చేశారో,
సాఫ్ట్‌వేర్‌ని కూడా అదే విధంగా కొన్ని టైప్స్ కింద డివైడ్ చేశారు. సో, సింపుల్‌గానే ఉంటది. ఫస్ట్‌దొచ్చి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మీ సీఎస్‌సి చేసేవాళ్ళందరికీ ఖచ్చితంగా పడే క్వెషన్. కంప్యూటర్‌లో ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు. తర్వాత అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. థర్డ్‌దొచ్చి యుటిలిటీ సాఫ్ట్‌వేర్ అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దయచేసి చదువుకోండి. సో, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి అనంటే, మీకు విండోస్ తెలుసు కదా! విండోస్ మనం అందరం అదే కదా వాడుతున్నాం. విండోస్ 11, విండోస్ 12 అలా వాడతారు కదా! సో, వాటినే సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అంటారు. మనకి చాలా రకాలున్నాయి. విండోస్ ఉన్నాయి, లెనక్స్ ఉన్నాయి, మెకంతోస్ యాపిల్ ఉన్నది కదా! యాపిల్‌లో మళ్ళీ విండోస్ వాడడు. మ్యాక్ ఓఎస్ వాడతాడు. మ్యాక్ అంటే మెకంతోస్ అని అర్థం. ఓకే. సో, మ్యాక్ ఓఎస్ వాడతారు. ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మనం ఏమంటామంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అంటాం. సింపుల్‌గా చెప్పాలి అనంటే వాట్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అని అడిగాడంటే మీరు ఎగ్జాంపుల్స్‌కి ఏం చెప్పొచ్చు? విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్ దీస్ ఆర్ కాల్డ్ as సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అండి. విండోస్, ఆహ్, లినక్స్, మ్యాక్ ఓఎస్, మ్యాక్ దీస్ ఆర్ కాల్డ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్. ఇలా చెప్పొచ్చు. ఓకే. సో, విండోస్ అందరికీ తెలుసు కదా! అరే! తెలుసు కదా విండోస్ ఏంటో మనం వాడుతున్నాం గదా! మరి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే? ఓకే. కంగారడకండి. ఇక్కడ చూడండి స్పాటిఫై అని ఉందా? ఓకే. ఇక్కడ ఇంకోటి ఏదో యాప్ ఓపెన్ చేసి ఉంది. క్రోమ్ కనబడుతుంది. యూట్యూబ్ కనబడుతుంది. వీటన్నిటిని మనం ఏమంటాం? యాప్స్ అంటాం. ఓకే. యాప్‌ని జనరల్‌గా షార్ట్‌కట్‌లో అంటాం. జనరల్‌గా చెప్పాలంటే అప్లికేషన్స్ అంటాం. అప్లికేషన్స్ అనే వర్డ్ బాగా పెద్దగా ఉంది కాబట్టి షార్ట్‌కట్‌లో ఫస్ట్ 3 లెటర్స్‌ని కలిపి యాప్ అంటున్నారు. అప్లికేషన్స్ అనాలి యాక్చువల్‌గా. లెంత్ ఎక్కువ ఉందని యాప్ అంటున్నారు. ఓకే. సో, ఇక్కడ ఉన్న అన్ని యాప్సే కదా! మనం ఈ యాప్స్ అన్నీ ఈ యాప్స్ అనేవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌లోకి వస్తాయి. ఓకే. ఇప్పుడు విండోస్ లేదనుకోండి. అసలు సాఫ్ట్‌వేర్ ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు. విండోస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయలేదు. సాఫ్ట్‌వేర్ ఏమైనా ఇన్‌స్టాల్ చేయలేనప్పుడు నాకు ఈ యాప్స్ ఏమైనా కనబడతాయా? కనబడవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఆహ్, నాదో మీ ఫోన్ ఉంది. మీ దగ్గర ఉన్న ఫోన్ అది వివో అవనివ్వండి, ఓప్పో అవనివ్వండి. ఆ ఫోన్ ముంబైలో తయారవుతుంది. ఇప్పుడు ఆ ఫోను జస్ట్ స్క్రీన్ ఏసారు పైన. ఫోన్ అంతా కొత్తదే. కెమెరా, ఫింగర్ ప్రింట్ అన్నీ కొత్తయే. అయితే దాంట్లో సాఫ్ట్‌వేర్ ఎక్కించడానికి ఎళ్తుంది. బెల్ట్ మీద అలా ఎళ్తుంది లోపలికి. సాఫ్ట్‌వేర్ ఎక్కించాలి ఇంకా ఎక్కలేదు. మీరేం చేశారంటే సాఫ్ట్‌వేర్ ఎక్కకుండా మధ్యలో ఫోన్ తీసేశారు. తీసేసిన ఫోన్‌లో మీరు ఫోటోలు దిగగలరా? లేదు. స్నాప్ ఏమన్నా ఫ్లాష్ లైట్ ఓపెన్ చేయగలరా? లేదు. థంబ్ ఏమైనా సెట్ చేసుకోగలరా పాస్‌వర్డ్? లేదు. అన్నీ కొత్తయే కదా! కెమెరా కొత్తదే. ఫింగర్ ప్రింట్ కొత్తదే. ఫోన్ అంతా కొత్తదే. ఫుల్ ఛార్జింగ్ ఉంది. కానీ వాడలేకపోతున్నాం. ఏ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోలేరు. ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ, వాట్సాప్ గానీ ఏ యాప్ ఇన్‌స్టాల్ చేయలేరు. ఎందుకనంటే వాటిలో సిస్టమ్ సాఫ్ట్‌వేర్ లేదు కాబట్టి. ఓకే. అంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంటేనే ఈ అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతాయి. సో, మనకి మెయిన్‌గా అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ రన్ అవ్వాలంటే ఏం కావాలి? సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఓకే. ఈవెన్ యుటిలిటీ సాఫ్ట్‌వేర్ రన్ అవ్వాలన్నా సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కావాలి. అర్థమైందా? సో, ఇప్పుడు ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌కి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్‌గా ఆహ్, వాట్సాప్, తర్వాత గూగుల్ ఇంకేమున్నాయి?
యూట్యూబ్, ఫేస్బుక్, ఇవన్నీ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్లోకి వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి, అన్ని రాస్తే మనకి తెల్లారిపోద్ది. ఓకే, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్లోకి వస్తాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే యూటిలిటీ సాఫ్ట్వేర్స్. ఈ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే యాంటీవైరస్లు ఉంటారు కదా, యాంటీవైరస్ యాంటీవైరస్ ప్రొటెక్షన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీకు వైరస్ ఏమీ ఎక్కకుండా కొన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు వేసుకుంటారు. ఏమైనా వైరస్లు ఎక్కుతున్నాయి అనుకోండి, అవి మీకు అలర్ట్ ఇస్తాయి. రే బాబు, నీ సిస్టంలో వైరస్ ఎక్కుతుంది, అర్జెంట్ క్లియర్ చేసి ఈ ఫైల్ని డిలీట్ చేసి అని చెప్పి సజెషన్ చేస్తాయి. అలాంటి వాటిని యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని మనం యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటాం. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమై ఉండాలనుకుంటున్నా సాఫ్ట్వేర్స్ గురించి. క్లియరేనా? మౌనిక, నెక్స్ట్ లహరి. సప్- మౌనిక నీకు క్లియరే కదా? మౌనిక, హాస్ని. ఓకే, సరే. సో ఇవి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఓకే, దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అసలు ఎలా వర్క్ అవుతాయి కంప్యూటర్స్ అనేవి, ఎలా వర్క్ అవుతాయి. ఎంత పెద్ద కంప్యూటర్ అయినా, ఆ, పచారీ కొట్లో ఉన్న కంప్యూటర్ అయినా, నాసా వాళ్ళ దగ్గర ఉన్న, ఇస్రో వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ అయినా వర్క్ అయ్యేది ఈ వర్క్ ఫ్లోయే. గుర్తుపెట్టేసుకోండి. ఇంకా హార్డ్వేర్, హార్డ్వేర్ అంటే ఎలాగుంటుంది, సాఫ్ట్వేర్ అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసాం. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు అని అంటే యూటిలిటీ సాఫ్ట్వేరా, యూటిలిటీ సాఫ్ట్వేరేనా లహరి? అమ్మాయి యూటిలిటీ సాఫ్ట్వేర్ అని అడిగింది. ఓకే, సో యూటిలిటీ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అని అంటే, మనం అన్నోన్ ఫైల్స్ ఏమైనా ఎక్కించామనుకో, లేదంటే పెన్ డ్రైవ్, అన్నోన్ ఫైల్స్ అంటే మీ ఫ్రెండ్ ఏదో సరదాగా పీడిఎఫ్ ఏదో పంపించారు, కానీ అందులో వైరస్ ఉంది, సిస్టమ్ హ్యాక్ చేసే వైరస్, మొత్తం స్ట్రక్ అయిపోయేలాగా. లేదు, మీరు ఏదో గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఒకటి డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, అయితే అలా డౌన్లోడ్ చేసుకున్న మీకు ఏం జరుగుద్ది, వైరస్లు అటాక్ అవుతాయి. మీ సిస్టంలోకి వైరస్ వచ్చేసి ఆ, మీ సిస్టమ్, మీ ఫైల్స్ పోవడమో, లేదనంటే మీ సిస్టమ్ పాస్వర్డ్స్, సీక్రెట్స్ అన్ని వేరేవాడికి తెలుసుకోవడమో జరుగుతాయి. అలాగా వైరస్లు ఏమీ రాకుండా మీ సిస్టమ్ అంతా ప్రొటెక్ట్ చేసి ఉంచడానికే ఈ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ని వాడతారు. అర్థమైందా లహరి? మళ్ళీ చెప్పను ఒకసారి. అంటే చెప్పాలంటే హ్యాకింగ్ ఏమి జరగకుండా, వైరస్లు ఏమి రాకుండా ఈ సాఫ్ట్వేర్స్ కాపాడతాయి మన ల్యాప్టాప్ని. ఓకే, డౌట్ ఏం లేదు కదా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ కనబడుతుందని ఏమంటాం అందరికీ తెలుసు, డెస్క్టాప్ అంటారు. మనకి ఇక్కడ కనబడుతుంది, ఈ వాల్ పేపర్ కనబడుతుంది కదా, ఈ ఏరియానంతా డెస్క్టాప్ అంటారు. వీటిని ఐకాన్స్ అంటారు. ఓకే, ఈ ప్రతిదాన్ని ఒక ఐకాన్ అంటారు. మీరు ఐకాన్ సైజుని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఏం చేయాలి, ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో మీ మౌస్లో ఉండే, అంటే మౌస్ అనేది ఉండదు, మీ టచ్ ప్యాడ్ ఉంటుంది కదా ల్యాప్టాప్కి, సో అక్కడ మీరు లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి. మౌస్ టచ్ ప్యాడ్ దగ్గర లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వ్యూస్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనబడతాయి ఐకాన్ సైజెస్. లార్జ్ కావాలంటే లార్జ్ ఐకాన్స్, ఓకే, లేదు మీడియం కావాలంటే మీడియం, స్మాల్ కావాలంటే స్మాల్, ఇలా సెట్ చేసుకోవచ్చు. సో సింపుల్, ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో పెట్టుకొని వ్యూలోకి వెళ్ళడం, మీకు ఏ సైజులో ఐకాన్స్ కావాలో ఆ సైజులో పెట్టడం. ఓకే, ఆటో అరేంజ్ ఐకాన్స్.
ఈ ఆటో అరేంజ్ ఐకాన్స్ చూడండి. అంటే ఏ రకంగా అంటే ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తగ్గట్టుగా అరేంజ్ అయిపోతే వస్తాయి. ఓకే, ఆటో అరేంజ్ అంటే ఇంకొకటి ఈ కింద కనబడుతుంది కదా, ఈ కింద కనబడే దాన్ని ఏమంటారో టాస్క్ బార్ అంటారు. ఓకే, కింద కనబడే దాన్ని టాస్క్ బార్ అంటారు. సో డెస్క్టాప్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే ఏంటి, అంటే ఐకాన్స్ అంటే ఏంటి, వీటన్నిటిని ఐకాన్స్ అంటారు. ఇక్కడ ఈ వీటిని ఫోల్డర్స్ అంటారు. ఇలాగా ఫోల్డర్ ఐకాన్ ఉంది కదా, ఇలా ఉండే వాటిని ఫోల్డర్స్ అంటారు ఐకాన్ రన్లో. రిమైనింగ్ ఏమైనా పిక్చర్స్ ఏమైనా ఉంటే వాటిని ఐకాన్స్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టాస్క్ బార్ చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఉంది చూసారా ఆప్షన్, మల్టిపుల్ స్క్రీన్స్ క్రియేట్ చేయండి అన్నారు అనుకోండి, మీకు మల్టిపుల్ డెస్క్టాప్స్ క్రియేట్ చేయండి అన్నారు అనుకోండి, ఇలా రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేశాను అనుకో, నాకు ఇంకో డెస్క్టాప్ వస్తుంది. అంటే ఇక్కడ నేను బాగా వర్క్లు ఎక్కువైపోయినాయి నాకు, అంటే యాప్లు బాగా ఎక్కువైపోయినాయి, రేసులు పెట్టుకోవడం రేస్ లేదు ఇంకా నాకు సరిపోవట్లే. ఓకే, మీరు మొబైల్లో యాప్స్ ఎక్కువైపోయినాయి అనుకో ఏం చేస్తారు, పక్కన ఇంకో విజ్ క్రియేట్ చేసి అందులో యాప్స్ని పెట్టుకుంటారు. అవునా, మరి ఆ విజ్లో కూడా ఎక్కువ యాప్స్ వస్తున్నాయి అనుకోండి, పక్కది ఇంకో విజ్ క్రియేట్ చేసి దాంట్లో యాప్స్ పెట్టుకుంటారు. అప్పుడు మీరు 3 సార్లు స్లైడ్ చేస్తే మీకు 3 స్లైడ్స్ వస్తాయి. ఐడియా ఉంది కదా మీకు అది, ఏ మౌనిక లహరి ఐడియా ఉంది కదా మీకు అది. ఓకే, సో అలాగే మరి ఇక్కడ కూడా నా స్క్రీన్ మీద ఐకాన్స్ ఎక్కువైపోయినాయి, నాకు పెట్టడానికి ప్లేస్ లేదని అంటే అప్పుడు మీరు డూప్లికేట్ డెస్క్టాప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సిన ఐకాన్స్ని పెట్టుకొని అక్కర్లేనివి రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఎన్ని డెస్క్టాప్స్ అయినా ఎన్ని స్క్రీన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కర్లేదనుకుంటే ఇంటి మీద కొడితే చాలు, డిలీట్ అయిపోతాయి. ఓకే, క్లియరా, డౌట్ ఏమైనా ఉందా ఈ డెస్క్టాప్స్ మీద ఉన్న విడ్జెట్స్ అంతే. ఇంకెక్కడికి వచ్చేటప్పటికి మీకు వీటిని రీసెంట్ ప్యానల్స్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఈ టాస్క్ బార్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, అండ్ రీసెంట్గా ఏం యాప్స్ ఓపెన్ చేశారో అవి చూపిస్తాయి. ఓకే, ఎక్కడ మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది చూసారా, చిన్న యారో, దీని మీద క్లిక్ చేస్తే రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ అన్నీ వస్తాయి మీకు. ఓకేనా, ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలంటే నోటిఫికేషన్స్ బార్స్ అంటారు. ఓకే, ఒక్క నిమిషం, ఇది తీసాను ఒకసారి. నోటిఫికేషన్ ప్యానల్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కంట్రోల్స్ ఇందాక ఇక్కడ పైన ఒక నాకు స్పాటిఫై వచ్చింది కదా, అది నోటిఫికేషన్ ప్యానల్ అంటారు, ఇవి కంట్రోల్స్ అంటారు. ఓకే, సో మీకు బ్లూటూత్ కావాలన్నా ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, బ్లూటూత్ కావాలన్నా ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకోవాలన్నా సిస్టమ్ని ప్రొజెక్షన్స్ చేయాలన్నా మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక ఫోల్డర్కి లాక్ పెట్టలేం. అంటే ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ నా పర్సనల్ డేటా అనేది ఉంది, ఇలాగా ఈ పర్సనల్ డేటాకి నేను ఈ ఫోల్డర్ ఎవరైనా ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడగాలి, కానీ అలా సెట్ చేయలేను నేను. మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే వాళ్ళకి ఏంటి అని అంటే ఒక డిసడ్వాంటేజ్, డైరెక్ట్గా ఫోల్డర్కి లాక్ పెట్టుకోలేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూలో మనం విండోస్లో ఫోల్డర్కి ల్యాప్టాప్కి లాక్ పెట్టుకున్నట్టు ఫోల్డర్ కూడా లాక్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అన్నారు అనుకో, అయిపోద్ది సినిమా. ఫోల్డర్కి లాక్ పెట్టలేం, కావాలంటే హైడ్ చేయొచ్చు ఫోల్డర్, ఎలాగో చూపిస్తా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్నాం. సో ఇందులో నాకు చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్లో బ్యాక్ మార్ట్ డెలివరీ పార్ట్నర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే మోర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా చూడండి,
మీకు ఏ ఫోల్డర్ కనబడకూడదు అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇలా బ్లూ కలర్లో హైలైట్ అవ్వాలి ఖచ్చితంగా. జస్ట్ ఇలాగా క్లిక్ చేస్తే మీకు బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది కదా, అలా ఖచ్చితంగా హైలైట్ అవ్వాలి. అలా హైలైట్ అయిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, హైడ్ అని ఉంది కదా, హైడ్ మీద క్లిక్ చేయండి. అప్లై. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఖచ్చితంగా సెకండ్ దాన్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఫోల్డర్ హైడ్ అవ్వాలంటే. ఓకే. ఓకే. చూడండి, హైడ్ అయిపోయింది అది. మరి హైడ్ అయిపోయింది కదా, నాకు ఎలా కనబడాలి? ఓకే. ఎవరో ల్యాప్టాప్లో అన్నోన్ వైరస్ ఎవరో ల్యాప్టాప్లో నా ల్యాప్టాప్లో కొన్ని ఫోల్డర్స్ సీక్రెట్గా సేవ్ చేసుకున్నాను. అలాగా సీక్రెట్గా హైడ్ ఉన్న ఫోల్డర్స్ నేను ఎలా చూడాలంటే, ఇక్కడ మీకు వ్యూ అని కనబడుతుంది కదా, వ్యూలోకి వెళ్ళి షో మీదకి వెళ్తే షోలో హైడ్ ఐటమ్స్ అని ఉంటాయి. దీన్ని సెర్చ్ చేశారనుకోండి, మళ్ళీ వస్తుందా? చూడండి, ఇవి కొంచెం రిమైనింగ్ వాటితో పోలిస్తే, రిమైనింగ్ ఐకాన్స్తో పోలిస్తే ఈ రెండు కొంచెం డల్గా ఉన్నాయి, అంటే లైట్ కలర్లో ఉన్నాయి. ఇవి చూడండి డార్క్ కలర్లో ఉన్నాయి, ఈ రెండు కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి, అంటే ఈ రెండు హైడ్ అయి ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నేను వ్యూలోకి వెళ్ళి షోలోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేశాను అనుకో, ఆ రెండు హైడ్ అయిపోయింది. సో ఒక ఫోల్డర్ని హైడ్ చేయడం, అన్హైడ్ చేయడం ఎలాగో అర్థమైంది కదా మౌనిక, లహరి? సో నెక్స్ట్ ఏంటనంటే, మీ ల్యాప్టాప్ బాగా స్లో అయిపోయింది. మీ ల్యాప్టాప్ అని కదా, ఎవరి ల్యాప్టాప్ అయినా బాగా స్లో అయిపోయింది అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, విండోస్ బటన్ ఉంటుంది మీ దాంట్లో, విండోస్ ఆరా క్లిక్ చేస్తే రన్ అని వస్తుంది ఇలా. ఓకే. దీంట్లోకి వెళ్ళి ఇది రాసుకోండి, పర్సెంటేజ్ టెంప్ పర్సెంటేజ్, అంతే. సో విండోస్ ఆర్ రెండు కలిపి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే రన్ అని వస్తుంది. ఆ రన్లో మీరు ఏం సెర్చ్ చేయాలి? పర్సెంటేజ్ టెంప్ పర్సెంటేజ్ ఇలా టైప్ చేసి ఓకే క్లిక్ చేశారనుకో, ఇక్కడ మీరు టెంపరీ ఫైల్స్ అన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ డూప్లికేట్ ఫైల్స్, అసలు దేనికి పనికిరావు. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూసారా ఆ సిస్టంలో? దీనివల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతాయి ఇలాంటి వేస్ట్ ఫైల్స్ వల్ల. అప్పుడు మనం ఏం చేస్తాం, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి, డిలీట్ కొట్టేసుకోవచ్చు. ఓకే. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. స్కిప్. ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ నేను గూగుల్ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేశాను కదా, వాటికి సంబంధించి చూపిస్తుంది. నేను గూగుల్ ఫైల్స్, మీ క్లాసులన్నీ చెప్తుంది కదా, వాటికి సంబంధించిన టెంపరీ ఫైల్స్ అయ్యింది. నేను క్లాస్ అయిపోయిన తర్వాత వీటిని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా చేయడం వల్ల మీకేంటంటే కొంచెం మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్ అవుతుంది. ఇప్పుడు వరకు మీరు అది చేసి ఉండుండ్రు, ఒకసారి చేసి చూడండి. ఓకే. సో విండోస్ ఆర్ క్లిక్ చేయడం, విండోస్ ఆర్ పర్సెంటేజ్ టెంప్ పర్సెంటేజ్, అంతే. ఈ కమెంట్ రాసుకోండి. ఓకే. టెంపరీ ఫైల్స్ క్లియర్ చేసి మీ సిస్టమ్ని ఎలా స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? మౌనిక, హాసిని, మీకు డౌట్ ఏం లేదు కదా టెంప్ ఫైల్స్ ఎలా క్లియర్ చేయాలి అనేది? లహరి? ఓకే. సో డౌట్ అయితే ఏమీ లేదు. ఓకేనా? సరే. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఒక నిమిషం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఫైల్ మేనేజ్మెంట్. ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ని ఎలా సేవ్ చేయాలి. ఓకే. ఇవి అయితే జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకో, డెస్క్టాప్లోకి వెళ్ళి
డెస్క్టాప్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తాం. న్యూలో మీకు ఇక్కడ ఫోల్డర్ కావాలితే ఫోల్డరు, లేదా ఒక ఏమైనా షార్ట్ కట్ కీ కావాలితే షార్ట్ కట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక యాప్ని ఏదో ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మీ దాంట్లో స్పాటిఫై లేదు. స్పాటిఫైని ఇన్స్టాల్ చేశారు. సో ఇన్స్టాల్ చేసిన స్పాటిఫై ఎక్కడో మూలలో ఉంటుంది. ఓకే, అక్కడ ఎక్కడో మూలలో ఉన్న దానికి మీరు ఏం చేస్తారంటే ఒక షార్ట్ కట్ కి క్రియేట్ చేసుకొని ఇక్కడికి వచ్చేలా చేస్తారు. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనబడుతున్నాయి చూసారా? బ్లూ కలర్లో కొన్ని బ్లూ కలర్లో కనబడుతున్నాయి చూసారా? ఇలా బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఈ షార్ట్ కట్సే. ఓకే, షార్ట్ కట్స్కి సింబల్ ఏంటంటే బ్లూ కలర్. ఓకే, మీరు కూడా ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకోండి, షార్ట్ కట్ దేనికి షార్ట్ కట్ క్రియేట్ చేయమంటున్నారు అడుగుతుంది. ఓకే, బ్రౌజ్ మీద క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ స్పాటిఫై షార్ట్ కట్ ఉంది. మనం దేన్ని క్రియేట్ చేద్దాం? డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో కోర్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేశాను. ఓకే, ఓకే, ఫినిష్. వచ్చిందా షార్ట్ కట్ కోర్స్ అని? అర్థమైందా? సో క్లియర్ అయినా? అర్థమైందా షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేశానో? మీరు కూడా షార్ట్ కట్స్ అలా క్రియేట్ చేయొచ్చు. వీటి గురించి మనం వర్డ్, ఎక్సెల్ నేర్చుకున్నప్పుడు ఆ ఫైల్కి షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? అర్థమైందా మీకు షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలో? అంటే బేసిక్గా. ఏం మౌనిక, ఏమైనా డౌట్ ఉంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇమేజ్ ఒకటి ఉంది, డౌన్లోడ్ చేసుకున్నాను ఒక ఇమేజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకా అంతెందుకు, ఇక్కడ షార్ట్ కట్స్ అని ఉంది చూసారా? విండోస్ A to Z షార్ట్ కట్స్ అని. ఓకే, ఇప్పుడు ఈ విండోస్ A to Z షార్ట్ కట్స్లో నేను ఈ ఫైల్ను ఓపెన్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది? అస్తమాలు ఇక్కడికి వచ్చి, ఓకే, డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. అవునా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక షార్ట్ కట్ క్రియేట్ చేస్తాను. అది ఎలా ఉంటుందో చూడండి. దీని మీదకి వస్తుంది డైరెక్ట్గా. సో ఫస్ట్ నేను వ్యూ మీదకి వెళ్ళి సారీ న్యూలోకి వెళ్ళి షార్ట్ కట్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఏం ఓపెన్ అవ్వాలి? A to Z విండోస్ షార్ట్ కట్ కీ అనే ఫోల్డర్ కావాలి. అవునా? అస్తమాల చివరి వరకు వెళ్ళిపోతున్నాను కదా, డౌన్లోడ్స్లోకి వెళ్ళి మళ్ళీ అది ఓపెన్ చేసుకొని కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, బ్రౌజ్లోకి వెళ్ళి అది ఎక్కడుందో చూస్తాను. డౌన్లోడ్స్లో ఉంది, ఇంకోండి అదే కదా ఫోల్డర్, ఇక్కడ పెట్టాను, సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్, ఫినిష్. వచ్చింది ఇక్కడికి. ఇంకా నేను అస్తమాలు అక్కడికి వెళ్ళాల్సిన పని ఉందా? ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోతుంది కదా డైరెక్ట్గా. మౌనిక అర్థమైందా? లహరి నీకు? సో మీరు క్లాస్ ఏమన్నా డౌట్స్ లేవు కదా ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు షార్ట్ కట్ కీస్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, గ్రూప్లో ఫైల్ పెడతాను షార్ట్ కట్స్ కీస్ గురించి. ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, షార్ట్ కట్స్ కీస్ అండ్ వర్డ్ ఇంట్రడక్షన్ గురించి, MS ఆఫీస్ ఇంట్రడక్షన్ గురించి రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పు. ఆహా, అప్పుడు ఏం జరుగుద్దంటే ఇప్పుడు నువ్వు అన్నిటిని అలా చేయలేవు. ఎందుకనంటే నువ్వు పైథాన్ కానీ లేదనంటే నోట్ జేఎస్ కానీ విజువల్ స్టూడియోస్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు అవి ఖచ్చితంగా సి డ్రైవ్లో నుంచి ఉంచాలి. సి డ్రైవ్ నుంచి నువ్వు డెస్క్టాప్ మీదకి మూవ్ చేసుకున్నావు అనుకో,
పాత్ మారిపోద్ది. ఒకసారి పాత్ మారిపోయిందంటే నీకు సరిగ్గా వర్క్ అవ్వదు సాఫ్ట్‌వేర్. ఓకే. అందుకని ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తారు. అంటే మీకు పాత్స్ గురించి అట్ల గురించి రేపు మాట్లాడదాం. మీరు 6 కల్లా ఫ్రీ అవుతారా? ఏ టైం కల్లా?